హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ మనం ఒక 4 ఆవులకు సంబంధించి నీతి కథ అనమాట. ఆ కథ ఏంటో వినండి. విన్న తర్వాత నెక్స్ట్ చివరికి నీతి చెప్తాను. ఓకే. ఒక ఊరి చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఉండేవండి. అవి చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవన్నమాట. కలిసిమెలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవన్నమాట. అయితే ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగానే ఉంటే పులులు, సింహాలు ఉంటాయి కదా! అడవులప్పుడు. సో, వాటికి వీటిని తినడం అనేది కష్టమైపోయేది. కొంతకాలం తర్వాత ఈ 4 ఆవులు కూడా ఏమయ్యాయంటే, వాళ్ళ మధ్యలో కొంచెం తగులాటొచ్చేసి 4 విడిపోయాయన్నమాట. సో, అప్పుడు 4 చోట్లకెళ్ళిపోయాయి గడ్డి మేయడానికి. అప్పుడు ఈ పులి, సింహం ఏమనుకుందంటే, హమ్మయ్య! ఇప్పుడు ఇవి దాక్కొని 4 వెళ్ళిపోయాయని చెప్పేసి ఒక్కొక్కటిగా చంపేసాయన్నమాట. సో, దీన్ని బట్టి మీకేమర్థమైందండి? ఐకమత్యమే మహాబలం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం గదా! సో, ఐకమత్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. విడివిడిగా ఉంటే ఏమైనా ఇంకా అలా